హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. హైకోర్టులో మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ హైకోర్టులో విచారణ అనేటువంటిది ముగియడం జరిగింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. గ్రూప్ 1 పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని వాటిని ఆయా సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపి వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలను విడుదల చేసినట్లుగా టీజీపీఎస్సీ హైకోర్టుకు గురువారం నివేదించడం జరిగింది. అయితే త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని, ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట అండి. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 2022లో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని చెప్పేసి, ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని చెప్పేసి వాటిని సవరించాలన్నటువంటి అభ్యర్థనలను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు వేర్వేరు పిటిషన్లు అనేటువంటిది దాఖలు చేయడం జరిగింది అనమాట అండి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ గారు విచారణ చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అయినటువంటి రాహుల్ రెడ్డి, అదే రకంగా టీజీపీఎస్సీ తరపున రామ్ గోపాల్ రావులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు రాసినటువంటి 3 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్ కీపై భౌతికంగా 721, ఆన్లైన్లో చూసుకున్నట్లయితే కనుక 6470 అభ్యంతరాలు వచ్చాయని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అయితే 563 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం జనరల్ చూసుకున్నట్లయితే కనుక 200 పోస్టులు, ఈడబ్ల్యూ చూసుకున్నట్లయితే కనుక 49, బీసీఏకి 44, బీసీబీకి 37, బీసీసీకి 13, బీసీడీకి 22, బీసీఈకి 16 పోస్టులు, ఎస్సీకి 93, ఎస్టీకి 52, క్రీడాకారులకు 4, దివ్యాంగులకు 24 పోస్టులు, ఈ రకంగా 563 పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ అనేటువంటిది చేయడం జరిగిందనమాట. అయితే అన్ని కేటగిరీల నిష్పత్తిలో చూసుకున్నట్లయితే 1:50 నిష్పత్తిలో తీసుకున్నటువంటి ఎంపికలో టీజీపీఎస్ అనేటువంటిది విఫలమైందని చెప్పేసి ఇందులో మనకి మెయిన్ ఆరోపణ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. అంటే రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నష్టం కలుగుతుందని చెప్పేసి పరువులు పేర్కొనడం జరిగింది అనమాట అండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే వచ్చినటువంటి 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి అనుబంధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేయకోకుండా మరలా ఇచ్చారని చెప్పేసి దాని మీద ఒక అభ్యంతరము, అదే రకంగా కీ ఏదైతే రిలీజ్ చేస్తారో కీ మీద ఉన్నటువంటి అభ్యంతరాలను స్వీకరించలేదనేటువంటి అభ్యంతరాలతో ఈ రెండింటి మీద హైకోర్టు అనేటువంటిది ఆశ్రయించడం జరిగింది అనమాట అండి అభ్యర్థులు. సో దీన్ని బట్టి హైకోర్టులో విచారణ అనేటువంటిది శనివారం ఈ రోజుకి పూర్తవడం జరిగిందనమాట. అయితే ధర్మాసనం ఈ తీర్పుని రిజర్వ్ అనేటువంటి చేయడం జరిగింది. ఈ రిజర్వ్ అనేటువంటిది ఎప్పుడు విడుదల చేస్తారు అంటే దీని యొక్క తీర్పు అనేటువంటిది ఎప్పుడు విడుదల చేస్తారనేటువంటి దీని మీద గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఆసక్తి అనేటువంటిది నెలకొల్పడం జరిగిందనమాట అండి. సో అంటే ఫైనల్ ఎగ్జామ్ రాయొద్దా అనేటువంటి టెన్షన్ వాతావరణంలో అభ్యర్థులు ఉంటున్నటువంటి నేపథ్యంలో రాబోయే దినాల్లో టీజీపీఎస్సీ సంబంధించిన గ్రూప్ 1 అనేటువంటిది హైకోర్టు ఏం తీర్పు విడుదల చేస్తుంది అనేటువంటి ఉత్కంఠ ప్రతి అభ్యర్థుల్లో ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రూప్ 1 సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. ఆ తీర్పు అనేటువంటిది ఎప్పుడు వెళ్ళబడుతుంది అనేటువంటిది ఇంకా మనకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.